నాగర్ కర్నూలు చూసినప్పుడు నాగర్ కర్నూలులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి భరత్ ప్రసాద్, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫైట్ కంటెస్ట్ చేస్తున్నారు. ముగ్గురు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. హోరాహోరీ పోరు కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ మల్లు రవి గారికి, కాంగ్రెస్ పార్టీ మల్లు రవి గారికి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. మల్లు రవి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు యుద్ధాన్ని కొనసాగించాడు. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా సుదీర్ఘకాలంగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. బట్ ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఎక్కువ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందుకని మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ అనుకోకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రాముడు గారి కుమారుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరి భరత్ ప్రసాద్ ఆయన టికెట్ తెచ్చుకున్నాడు వెరైటీగా. ఈయన ఏమన్నా ఇక్కడ ఏమన్నా బీఆర్ఎస్లో ఎంపీ, వీళ్ళ కుమారుడు ఏమన్నా పోయి భారతీయ జనతా పార్టీలో టికెట్ తెచ్చుకున్నాడు. ఏదైనా ఛాన్స్ లక్. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకి ఇండివిజువల్గా ఉంది. కాకపోతే ఆయన అనుకోకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళటం అనేటువంటిది కొంత ప్రజలకి అది ఏ రకంగా చూడాలనేటువంటిది ఒక కన్ఫ్యూషన్ కూడా ఉంది. బీఎస్పీ నుంచి మందా జగన్నాథ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ నాగర్ కర్నూలులో మల్లు రవి గారిని గెలిపించుకునే విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన కోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక